భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో చోరీ జరిగింది. ఇందిరా మార్కెట్ ప్రాంతంలోని కిరాణా దుకాణంలో వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. షాప్ యజమానికి వాటర్ బాటిల్ ఇస్తుండగా 7 తులాల బంగారపు గొలుసును ఎత్తుకెళ్లారు. సిటీ నడి మధ్యలో ఉదయం 6 గంటల సమయంలోనే చోరీ జరగడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. దొంగతనం జరిగిన బంగారం విలువ దాదాపు 6 లక్షల వరకు ఉంటుందంటున్నారు బాధితురాలు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళు పొద్దున వాటర్ బాటిల్ కోసం వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లే ముందు చైన్ లాక్కుని 2 చైన్లు లాక్కుని వెళ్ళిపోయారు. 100 దానికి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్ళారు. ఈ రోజు ఉదయం 6 గంటలకి వాళ్ళు పొద్దున వాటర్ బాటిల్ కోసం వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లే ముందు చైన్ లాక్కుని 2 చైన్లు లాక్కుని వెళ్ళిపోయారు. 100 దానికి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు.